సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఫైనాన్స్ రిలేటెడ్గా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఓకేనా? సో కాబట్టి మీరు అలాంటి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకునే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా సపోర్ట్ అయితే చేయండి. మా వీడియోలో మీ అందరికీ కూడా ఒక ఇష్టమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే క్రెడిట్ కార్డ్ అనమాట. ఓకేనా? సో జనరల్గా మనము ఏదైనా ఒక బ్యాంక్ వెళ్ళేసి ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే కనుక తప్పకుండా మనము జాయినింగ్ ఫీజు అయితే కట్టాలి. సో జాయినింగ్ ఫీజు అనేది ఒక 500 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు బ్యాంకింగ్ బ్యాంక్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మనము యూజ్ చేసిన దానికి యాన్యువల్ ఫీజు కట్టాలి. ఓకే, సో ఇవన్నీ కాకుండా ఏ బ్యాంక్ వాళ్ళు అయితే మనకు జాయినింగ్ ఫీ 0 రూపీస్తో అలాగే యాన్యువల్ ఫీ 0 రూపీస్తో క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారో అలాంటి క్రెడిట్ కార్డ్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో నేను ఆ క్రెడిట్ కార్డ్స్ ఏంటి, ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు, ఓకేనా, బెనిఫిట్స్ ఏంటి, ఈ విధంగా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ క్రెడిట్ కార్డు కావాలో, ఏ బ్యాంక్ అది కావాలో మీరు చూస్ చేసుకోవచ్చు. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సో టాప్ ఫైవ్ బ్యాంక్స్ ఏవైతే మన క్రెడిట్ కార్డు ఇస్తున్నాయో 0 జాయినింగ్ ఫీ 0 యాన్యువల్ ఫీతో ఆ బ్యాంక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఇక్కడ మనము ఫీచర్స్ చూసుకుంటే చూడండి, నో జాయినింగ్ ఫీ. సో జాయినింగ్ ఫీ అయితే ఉండదు. అలాగే మనకు నో యాన్యువల్ ఫీ కూడా మనకు ఉండదు. తర్వాత నో లిమిట్ ఆర్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ద రివార్డ్స్. సో మనము ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసిన దాని వల్ల రివార్డ్స్ వస్తాయి చూడండి. అలాంటి రివార్డ్స్కి లిమిట్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదొక మంచి పాయింట్ అనుకు చెప్పుకోవచ్చు. తర్వాత రివార్డ్స్ ఎండ్ క్యాన్ బి యూజ్డ్ అట్ అమెజాన్ టు బై ప్రోడక్ట్స్. సో మీరు ఏదైతే రివార్డ్స్ ఎండ్ చేస్తారో అవన్నీ కూడా మనము అమెజాన్లో యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు అనమాట. 1 రివార్డ్ ఈక్వల్ టు 1 రూపీ ఆటోమేటికలీ క్రెడిటెడ్ టు అమెజాన్ పే బ్యాలెన్స్. నో కాస్ట్ ఈఎంఐ 3 and 6 months ఆన్ అమెజాన్. సో ఇవి మెయిన్ ఫీచర్స్ అనమాట అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు గురించి. ఓకేనా? తర్వాత మనం బెనిఫిట్స్ చూస్తే కనుక 5% క్యాష్ బ్యాక్ అండ్ అమెజాన్ ఫర్ ప్రైమ్ మెంబర్. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయితే కనుక మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అలాగే నాన్ ప్రైమ్ మెంబర్ ఉన్నా సరే మీకు 3% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే, తర్వాత 1% క్యాష్ బ్యాక్ ఆన్ షాపింగ్ అండ్ పేమెంట్స్ ఎక్సెట్రా. సో మీకు రిమైనింగ్ దాంట్లో షాపింగ్ చేసినా సరే లేకపోతే మీరు ఎక్కడైనా పేమెంట్ చేసినా సరే మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. ఇవి మెయిన్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఓకేనా? ఇదొకటి ఫస్ట్ థింగ్. ఇది సెకండ్ మనం చూస్తే కనుక కోటక్ మహీంద్రా బ్యాంక్ లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. సో మనకు ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనం చూస్తే కనుక చూడండి, ఫస్ట్ 2 పాయింట్స్ చూడండి. నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ. సో జాయినింగ్ ఫీజు లేదు, యాన్యువల్ ఫీజు లేదు, మీకు ఫ్రీగా ఇచ్చేస్తారనమాట. తర్వాత ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక చూడండి, యూపీఐ ఎనేబుల్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఇదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 4 రివార్డ్ పాయింట్స్ అండ్ ఎవ్రీ 100 స్పెండ్స్ ఆన్లైన్. సో ఆన్లైన్లో మీరు ఏదైతే 100 రూపీస్ స్పెండ్ చేస్తారో ప్రతి 100 రూపీస్కి 4 రివార్డ్స్ పాయింట్ అయితే వస్తుంది. తర్వాత రిమైనింగ్ స్పెండ్స్కి మనకు 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాష్ విత్డ్రాల్స్. సో మనము క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఫ్రీతో. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ బ్యాంక్ మనం చూస్తే కనుక ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ వాళ్ళు ఎస్ ప్రాస్పరిటీ పర్చేస్ క్రెడిట్ కార్డ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మనకు చూడండి నిల్ జాయినింగ్ ఫీ. సో జాయినింగ్ ఫీ అయితే కంప్లీట్గా జీరో ఉంటుంది. యాన్యువల్ ఫీ కూడా మనకు కంప్లీట్గా 0 ఉంటుంది. నెక్స్ట్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అట్ ఆల్ ద ఫ్యూయల్ స్టేషన్స్. సో మనకు 1% వరకు తగ్గింపు ఉంటుంది అన్నమాట ఫ్యూయల్ స్టేషన్స్లో. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కెనరా బ్యాంక్. సో కెనరా బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే కెనరా బ్యాంక్ క్లాసిక్ వీసా ఇండివిజువల్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెనిఫిట్స్ చూస్తే కనుక చూడండి జాయినింగ్
యాన్యువల్ అండ్ ఎన్రోల్మెంట్ ఫీ జీరో. సో జాయినింగ్ ఫీ జీరో, యాన్యువల్ ఫీ జీరో, అలాగే ఎన్రోల్మెంట్ ఫీ కూడా జీరో, కంప్లీట్గా జీరో అనమాట. అప్ టు 50 days ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్. సో మనకు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ అయితే ఉంటుంది అప్ టు 50 days. 50 days వరకు మనకు ఇంట్రెస్ట్ అయితే పడదు అనమాట, 15 days వరకు. సో ఆల్మోస్ట్ మనకు 1.5 month. ఓకే, నెక్స్ట్ షాప్ ఆన్లైన్ అండ్ ఎంజాయ్ డిస్కౌంట్స్. షాప్ ఆన్లైన్ అండ్ ఎంజాయ్ డిస్కౌంట్స్. సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేయడం ద్వారా డిస్కౌంట్స్ అయితే పొందొచ్చు. ఈజీ ఈఎంఐ కన్వర్షన్. సో ఈజీగా మనం ఈఎంఐ కన్వర్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే ఈజీగా మనము దాన్ని ఈఎంఐగా కన్వర్షన్ చేసుకోవచ్చు. తర్వాత డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్. సో మనకు ఇక్కడ లోకల్గా మన ఇండియాలో కానీ లేకపోతే ఇంటర్నేషనల్ వైజ్గా కానీ మనము ఈ కెనరా బ్యాంక్ క్లాసిక్ వీసా ఇండివిజువల్ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రివార్డ్ పాయింట్స్ ఫర్ ఎవ్రీ పిఓఎస్ అండ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్. సో మీరు పిఓఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినా లేకపోతే ఈ కామర్స్లో ట్రాన్సాక్షన్ చేసినా సరే మీకు రివార్డ్ పాయింట్స్ అనేది కంపల్సరీగా వస్తాయి. ఇవి బెనిఫిట్స్ అన్నమాట ఈ కెనరా బ్యాంక్ క్లాసిక్ వీసా ఇండివిజువల్ క్రెడిట్ కార్డు గురించి. ఓకే, నెక్స్ట్ 5th one స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ వాళ్ళకి మనకు ప్లాటినం రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చూడండి, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఇది. అలాగే జీరో యాన్యువల్ అండ్ జాయినింగ్ ఫీ. సో మనకి యాన్యువల్ ఫీ అయితే ఉండదు, జాయినింగ్ ఫీ కూడా మనకు ఉండదు, కంప్లీట్గా జీరో అనమాట. నెక్స్ట్ గెట్ 5x రివార్డ్స్ పాయింట్స్ అండ్ స్పెండ్ ఆఫ్ 150 అట్ ఫైన్ డైనింగ్ అవుట్లెట్స్. సో 5x అంటే కనుక సో జనరల్గా మనకు ఎక్కడైతే మనకు 1 రివార్డ్ పాయింట్ వస్తుందో సో ఆఫర్ టైంలో మనకు 5x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి, 5 times రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అంటే 5 వస్తాయి అనుకోండి. సో జనరల్గా మనకి ఎక్కడైతే 1 రివార్డ్ పాయింట్ వస్తుందో మనకు ఆఫర్ టైంలో 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అది మీనింగ్ చూడండి, గెట్ 5x రివార్డ్ పాయింట్స్ అండ్ స్పెండ్ ఆఫ్ 150 అట్ ఫ్యూయల్. ఓకే, సో ఇది కూడా అంతే. మనకు ఆఫర్ టైంలో మీకు ఒకవేళ జనరల్గా ఒక రివార్డ్ పాయింట్ వస్తుంది అనుకోండి, ఆఫర్ టైంలో మీకు 5x అంటే 5 times రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. తర్వాత 1x రివార్డ్ పాయింట్స్ అండ్ స్పెండ్ ఆఫ్ 150 అట్ అదర్ కేటగిరీస్. నో డాక్యుమెంట్ రిక్వైర్డ్. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. సో డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదంట. ఇవి 5 టాప్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. విత్ నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ. సో మనకు జాయినింగ్ ఫీజు అయితే తీసుకోరు, యాన్యువల్ ఫీజు కూడా మనకు కంప్లీట్గా జీరో చేస్తారనమాట. సో కొన్ని బ్యాంక్స్ వాళ్ళు కొన్ని క్రెడిట్ కార్డు వాళ్ళు యాన్యువల్ ఫీ చార్జ్ చేస్తారు, అలాగే జాయినింగ్ ఫీ కూడా తీసుకుంటారు. సో అక్కడ మనము అవి తీసుకునే బదులు ఇక్కడ మనం తీసుకునే కనుక చాలా బెనిఫిట్ అనమాట. సో ఇయర్లీ మనం డబ్బులు కట్టాలి, లేకపోతే జాయినింగ్ ఫీజు డబ్బులు కట్టాలి, అదంతా టెన్షన్ లేదు, ఫ్రీ అయిపోతాం. ఓకేనా? సో ఇందులో ఈ 5 types ఆఫ్ క్రెడిట్ కార్డ్స్లో మీకున్న రిక్వైర్మెంట్ బట్టి, మీకున్న కమిట్మెంట్ని బట్టి, ఓకేనా, సో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ క్రెడిట్ కార్డ్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.